హాయ్ అండి అందరికీ. ఈరోజు పప్పు ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం. సో పప్పు కావాల్సిన కూరగాయలన్నింటినీ మనం వాష్ చేసుకోవాలన్నమాట. తర్వాత కందిబ్యాలు కూడా వాష్ చేసుకోవాలి. తర్వాత పచ్చిమిరపకాయలు తొడిమలు తుంచేసి వేసుకుంటున్నాను, ఎందుకంటే ఇంట్లో పిల్లలు ఉన్నారు కాబట్టి కట్ చేసి వేస్తే పప్పులో కారం ఉంటుందనేసి నేను కట్ చేయను అనమాట. సో అందుకనేసి ఇంకా తొడిమలు మాత్రమే తుంచి వేసుకున్నాను. తర్వాత టమాటాలు కూడా కట్ చేసుకున్నా. టమాటాలు గ్రీన్ కలర్ అనేది కూడా కట్ చేసుకోవాలి. అది ఎందుకంటే అది తింటే కిడ్నీలో రాళ్ళు పడతాయి అని అంటున్నారు. ఎందుకు తీసుకోవడం అని కట్ చేస్తాను అనమాట నేను ఎప్పుడు. సో తర్వాత వంకాయలు కూడా కట్ చేసుకున్నాను. తర్వాత ఆనియన్, ఎర్రగడ్డ కూడా కట్ చేసుకున్నా. సో నాకైతే ఈరోజు ఆకుకూర అందుబాటులో లేదు, అందుకనేసి నేను కొత్తిమీర వాడాను అనమాట ఆకుకూర బదులుగా. అంటే మరీ ఎక్కువేం వేసుకోలేదు, కొంచెం కొద్దిగానే వేసాను కొత్తిమీర. సో కొత్తిమీర వేసుకున్నా కూడా పప్పు టేస్ట్ బాగానే ఉంటుంది. తర్వాత నేను ఎసరుకు కావాల్సిన వాటర్ పోసుకుంటాను అనమాట. పోసుకున్న తర్వాత అందులోకి చింతపండు, పసుపు, కొద్దిగా ఆయిల్ వేస్తాను. సో ఇలా ఆయిల్ వేసుకోవడం వల్ల ఏంటంటే పొంగు రాకుండా ఉంటుంది అనమాట. సో ఇంకా మూత పెట్టేసి స్టవ్ మీద ఒక 3 విజిల్స్ వరకు అలానే ఉంచుకోవాలి. సో మాకు విజిల్ సరిగ్గా పనిచేయదనమాట అది. సో 3 విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. సో ఆవిరంతా వెళ్ళిపోయే వరకు మూత తీయకూడదు అనమాట. ఆవిరి వెళ్ళిపోయిన తర్వాత మూత తీసి ఇంకా పప్పు అంతా ఉడికిందో లేదో చూసుకొని ఇంకా ఉంచేసుకోవాలన్నమాట. పప్పులో ఉన్న చారంతా పక్కకు తీసేసుకోవాలి. సో దాన్ని పప్పు కట్ట అని కూడా అంటారు. తర్వాత ఇంకా పప్పు గిత్తి తీసుకొని మొత్తం రామేసుకోవాలన్నమాట. ఇప్పుడు సాల్ట్ కూడా వేసేసుకోవాలి సరిపడా. తర్వాత సో ఇంకా లాస్ట్లో తిరువాత వేసే టైంకి మా చుట్టూ వచ్చేసినారు అనమాట ఏడ్చుకుంటా. సో అందుకనేసి నేను ఇంక వీడియో తీయలేకపోయాను. సో అంతే అండి, ఇంకా తిరువాత వేసేసుకునేస్తే పప్పు అయిపోతుంది. పప్పులోనూ కట్టు తీసాను కదా, అందులో కూడా నేను తిరువాత వేస్తాను అనమాట. అట్లయితేనే పిల్లలు బాగా ఇష్టంగా తింటారు. సో అంతే అండి పప్పు తయారు చేయడం. మా కిట్టు కూడా వచ్చేసినాడు. సో వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.